పూరి జగన్నాథ్ ఆలయం. ప్రతి హిందూ తన లైఫ్లో చేయవలసిన యాత్ర చార్ధామ్ యాత్ర. ఈ ఆలయంలో ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ అద్భుతాలు తెలుసుకుందాం పదండి. మీ శివ ట్రావెలర్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేనేజ్మెంట్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. చార్ధామ్ యాత్రలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయానికి అయితే వాళ్ళకి వెళ్తున్నాను. ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను పూరి జగన్నాథ్ ఆలయానికి. సో ఎగ్జైటెడ్. ఇప్పుడు ట్రైన్ టైం అయితే అయింది. మిగతా విశేషాలు నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకేనా గాయ్స్, రండి. చార్ధామ్ యాత్రలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయానికి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇందుకోసం మేము చిరాల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మా ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ టు హౌరా మెయిల్ సూపర్ ఫాస్ట్. ఇప్పుడే మా ట్రైన్ 2 hours లేట్గా అయితే వచ్చింది. ఈ ట్రైన్ అయితే విజయవాడ మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం మీదుగా వెళ్తుంది. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి పూరి వెళ్ళే ట్రైన్లు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ ట్రైన్ అయితే డైరెక్ట్గా పూరి అయితే వెళ్ళదు. మనం ఎక్కడ దిగి పూరి వెళ్తామో డైరెక్ట్గా మీకు చూపిస్తాను, పదండి. అదిగో మా బ్యాచ్తో అయితే పూరి అయితే వెళ్తున్నాము. మా అమ్మ, మా తమ్ముడు, మా తేజు, అభిరామ్, బొడ్డోడు, బామ్మద్ది. గుడ్ మార్నింగ్ గాయస్. మార్నింగ్ 10 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే వైజాగ్ అయితే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చి పూరి వెళ్ళదని చెప్పాక గాయస్, మేమైతే కుర్డా జంక్షన్ రోడ్లో అయితే దిగాము. ఇక్కడ నుంచి పూరి వచ్చేసి 50 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సెస్ అండ్ ట్రైన్స్ నెంబర్ ఆఫ్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎవరైనా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి పూరి వెళ్ళాలనుకున్న వాళ్ళు పూరికి డైరెక్ట్ ట్రైన్ లేకపోతే ఇక్కడ జంక్షన్లో దిగి ఇక్కడ నుంచి మనం పూరి వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి బస్కి వెళ్తే జస్ట్ 1 hour పడుతుంది. అదే ట్రైన్ అయితే జస్ట్ 45 minutes అయితే పడుతుంది. ఇక్కడ నుంచి పూరికి వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మాకైతే నెక్స్ట్ పూరి వెళ్ళడానికి వందే భారత్ మరియు ఇంటర్సిటీ ట్రైన్ అయితే అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ వచ్చేసి ఒక్క స్టాప్కే 600 రూపాయలు అయితే చూపిస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇదే గాయస్ వందే భారత్ ట్రైన్. ఆల్ డోర్స్ మొత్తం అన్ని ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్తో ఉన్నాయి. ఇది కుర్డా స్టేషన్ యొక్క ఎంట్రన్స్, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇదే గాయస్ పూరి రైల్వే స్టేషన్. 18 గంటల తర్వాత అయితే మేము పూరిలో అయితే అడుగు పెట్టాము. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11:30 అయితే అవుతుంది. మేము ఆన్లైన్లో రూమ్ అయితే ఏమీ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాక తీసుకుందామని చెప్పి వచ్చాము. ప్రజెంట్ అయితే పూరి రైల్వే స్టేషన్ వచ్చేసి కొంచెం రీమోడల్ వర్క్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ 2 yearsలో ఈ స్టేషన్ అయితే చాలా అభివృద్ధి చెందుతుంది. మాకైతే ఆటో అతను వచ్చేసి తెలుగు వాళ్ళు అయితే తగిలారు. వాళ్ళ ద్వారా మేము రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే పర్లేదు. ఇక్కడ రూమ్స్ టైమింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే మార్నింగ్ 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు 1 day అవుతుంది. సో మళ్ళీ అలా కాకుండా మనం మధ్యలో ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వచ్చినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 8కి చెకప్ చేయాలి. అలా కాకుండా ఉన్నామంటే నెక్స్ట్ డే కూడా మనకి 2 daysకి ఛార్జ్ చేస్తారు. ఈ హోటల్లోనికి కాకుండా 2-3 హోటల్ అయితే తిరిగాము. అన్ని హోటల్లో ఇలాగనే ఉంది. మేము నైట్కి రూమ్కి వచ్చి నెక్స్ట్ డే ఈవినింగ్ 6 వరకు అయితే మాట్లాడుకున్నాము. ఎవరైనా రూమ్ తీసుకుంటే ఇలా మాట్లాడుకుని అయితే తీసుకోండి. ఈ రూమ్ అయితే మాకు 2000 అయితే పడింది. యాక్చువల్గా టెంపుల్ దగ్గర అయితే తీసుకుందాం అనుకున్నాము. నైట్ అయితే లేట్ నైట్ అయింది కాబట్టి కుదరలేదు. టెంపుల్ దగ్గరలో డార్మెటరీ కూడా అందుబాటులో ఉంది. ఎంతోమంది హైందవుల కళ చార్ధామ్ యాత్రలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం. ఆ కళ ఈ రోజు అయితే మాకైతే నెరవేరబోతుంది. అందరం ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ దర్శనానికి అయితే బయలుదేరాము.
జగన్నాథ్ చకానయన జగన్నాథ్ చకానయన. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనకి కనపడే గోపురమే శ్రీ జగన్నాథ స్వామి మెయిన్ గోపురం. శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం జరిగేటప్పుడు ఈ రోడ్లు మొత్తం కొన్ని లక్షల మంది భక్తులతో నిండిపోతుంది. ఒడిశాలోని పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయం హిందువులు అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రలో ఒకటి. పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది, అంతేకాకుండా చాలా పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి. ఈ జగన్నాథ స్వామి ఆలయానికి చాలా చరిత్ర ఉంది, అంతేకాకుండా చాలా మిస్టరీలు కూడా ఉన్నాయి. మనమైతే ప్రజెంట్ ఈ దేవస్థానం యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాము. ఇక్కడ జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు అనగా విశ్వానికి ప్రభు అనే అర్థం. హిందూ ధర్మంలో ఈ స్వామివారిని శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు యొక్క స్వరూపాలుగా భావిస్తారు. ఈ పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీ జగన్నాథుడితో పాటు చెల్లెలు సుభద్రాదేవి, అన్నగారు బలభద్రుడుతో కలిసి స్వామివారు ముగ్గురు కలిసి దైవ త్రిమూర్తులుగా భక్తులకు దర్శనమిస్తాడు. సో ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ స్వామివారిని రాయి లేదా లోహంతో కాకుండా పవిత్రమైన వేప చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే 4 చార్ధామ్ యాత్రల్లో పూరి జగన్నాథ్ క్షేత్రం ఒకటి. టుడే వీకెండ్ అవడంతో స్వామివారి దర్శనానికి అయితే చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇదిగో మనకు కనపడుతుందిగా, అదే స్వామివారి మెయిన్ గాలి గోపురం. ఈ గాలి గోపురం వచ్చేసి 12వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గాలి గోపురం ఎత్తు వచ్చేసి 209 అడుగులైతే ఉంటుంది. ఈ దేవస్థానం అత్యంత ప్రాచీనం పొందిన దేవస్థానాలలో ఒకటి. ఇక్కడ దేవస్థానం ఎదురు ఉన్న రోడ్లు అయితే మనకి విశాలంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం టైంలో జరిగే రథోత్సవంలో ఈ రోడ్లు మొత్తం కొన్ని లక్షల మంది భక్తులతో నిండిపోతుంది. మనకు కనపడుతున్నాయిగా, ఇవే స్వామివారి 3 రథాలు. మేమైతే రథోత్సవానికి అయితే రాలేకపోయాము. సో రథోత్సవం అయిపోయిన తర్వాత అయితే వచ్చాము. ఇవే స్వామివారి 3 రథాలు. ఒకటి స్వామివారి రథం, రెండవది చెల్లెలు సుభద్రాదేవి రథం, మూడవది అన్న బలభద్రుడు రథం. రథోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారి గుడి ఎదురైతే ఈ రథాలను అయితే పెట్టారు. స్వామివారి గర్భగుడి పైన ఉన్న జెండాకైతే మిస్టరీ అయితే ఉంది. ఎలానంటే గాలి అయితే ఎటువైతే వీస్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ జెండా అయితే ఎగురుతుంది. సో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, కొన్ని వందల కేజీల బరువు ఉన్న రథచక్రం దూరం నుంచి మనం ఎటు చూసినా కానీ మన వైపే చూస్తున్నట్టు ఈ రథచక్రం అయితే ఉంటుంది. ఈ దేవాలయం యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ దేవాలయం మీద ఒక్క పక్షి కూడా వాలదు, మరియు విమానాలు కానీ హెలికాప్టర్ కానీ దేవాలయం పైనుంచి అయితే వెళ్ళవు. ఇక్కడ ఉన్న మిస్టరీలు మొత్తం ఇప్పటికూ సైన్స్కే అంత చిక్కలేదు. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. చిన్నపిల్లల్లో ముసలి వాళ్ళు ఏమైనా ఉంటే జాగ్రత్తగా తీసుకున్నాండి. ఇక్కడ మేనేజ్మెంట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ ఎందుకు వరస్ట్గా ఉందంటే, మనము గర్భగుడి దగ్గరికి వెళ్ళేంత వరకు క్యూ లైన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే గర్భగుడిలోకి భక్తులను వదులుతారో అక్కడి నుంచి భక్తులైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి వెళ్తూ ఉంటారు. ఈ మధ్యలో భక్తులకు గాయాలైతే అవుతుంటాయి. సో ఇంకోటి ఏంటంటే, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అసలు బారిగేట్లే ఉండవు. ఇలా బారిగేట్లు లేకపోవడంతో ఆ టైంలో ఏం జరుగుతుందంటే, దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక వజ్రాన్ని ఒక టేబుల్ మీద పెట్టి 100 మంది నుంచి 200 మందిని ఒకేసారి తెచ్చుకోమని పంపిస్తే ఎలా ఉంటుందో ఆ టైంలో భక్తులందరికీ అలా ఉంటుంది. సో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కువ శాతం గర్భగుడి దగ్గరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉండేటట్టు ప్రయత్నించండి. నా ముందే తొక్కిసలాట్లో 3 అయితే పడిపోయారు. లోపల పోలీసులు అయితే అంతే చూస్తూ ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఈ మొత్తం దాటుకొని పోయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటే అన్నీ మర్చిపోతాము. స్వామివారి దర్శనం అనేది అందరికీ ఫ్రీ దర్శనమే. కొంతమంది వచ్చేసి స్వామివారిని దగ్గర నుంచి చూపిస్తాను, డబ్బులు కట్టమని ప్రయత్నిస్తారు. అవేమీ చేయకండి. దర్శనం అయితే మ్యాక్సిమం 2-3 గంటల్లో అయితే అయిపోతుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా తొందరగా అయితే అయిపోతుంది. నా సజెషన్ ఏంటంటే, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే ఎవరైనా మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో అయితే దర్శనానికి అయితే వెళ్ళండి.
మనకి ఈవినింగ్ టైంలో భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనము లోపలికి వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి, వాటిని కూడా మీరైతే దర్శించుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడు కూడా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ టైంలో క్యూ లైన్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇదిగో చూడండి, ఇదే క్యూ లైన్. వీళ్ళందరూ స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మార్నింగ్ అయితే నేనైతే వీడియో తీయలేదు, ఫోన్స్ అయితే లాకర్లో పెట్టాము. మనకి లగేజ్ కౌంటర్ కానీ మొబైల్ కౌంటర్ కానీ గుడి ఎదురే ఉంటాయి, అక్కడ మనం పెట్టుకోవచ్చు. పర్ పీస్కి వచ్చేసి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనకి స్వామివారి దర్శనం అయిపోయి బయటికి వచ్చాక బయట అయితే మనం షాపింగ్ అయితే చేయవచ్చు. ఇక్కడ రుద్రాక్షలు అయితే కొమ్మలు అయితే అమ్ముతున్నారు, చాలా తక్కువగానే ఉన్నాయి రేట్లు అయితే. జగన్నాథ్ 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 नीला चला वाले तू न संभाले तो हमें कौन संभाले. దేవాలయం పక్కనే మనకి టెంపుల్ సంబంధించిన అగ్రి స్టేషన్ అయితే ఉంటుంది. జగన్నాథ్ 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 తయారు చేసినయా ఇల్లు చేశారా ప్లాస్టిక్ తో అనిపిస్తుంది. ఏ కిतना 400 ఇంత అచ్చులు గుర్తు ఇంత క్లియర్గా ఉండవు అవి. ఇది చూడండి, శివలింగం మీద నాగపడగతో ఉన్న రుద్రాక్ష అయితే ఉంది. దీని మీద ఒక కాయని పెడితే మన చేతిలో పెట్టుకొని ఆటోమేటిక్గా అదే తిరుగుతుంది. వాళ్ళకైతే తిరిగింది కానీ మాకైతే రొటేట్ అయితే అవ్వలేదు. కాస్ట్ అయితే 400 అయితే చెప్పారు. పైన ఒక బిల్ల కింద ఒక బిల్ల ఏడగొట్ట प्रकाश कर्मी सिंहद्वार सामनावासी संपर्कियों को साक्षात करो. ऐसा टाइट है तेले करो, थोड़ा हल्का से वजन लगा, కొంచెం ప్రెజర్ అప్లై హల్కా से वजन लगा. अरे पैसा कम चाहिए. మేము ఎంత ట్రై చేసినా కానీ మాకైతే కాయిన్స్ పెట్టిన తర్వాత తిరగలేదు. వాళ్ళకైతే సింపుల్గా తిరుగుతుంది, ఏంటో అర్థం కాల. ఇంతటితో పూరి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పూరిలో ఉన్న సైడ్ సీన్స్ అయితే చూడడం జరిగింది. అవేంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా గుండిచా అమ్మవారి దేవస్థానం అయితే టెంపుల్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆషాఢ మాస టైంలో స్వామివారి రథాలను గుండిచా అమ్మవారి దేవస్థానం దగ్గర 9 రోజులు అయితే ఉంచుతారు. అది ఎందుకు ఉంచుతారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా టెంపుల్ దగ్గర నుంచి సముద్రం అయితే ఉంది. సముద్రం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. Please subscribe to my channel.